జీవిత సారం ఏమిటి అంటే ఎప్పుడూ మనం జ్ఞానదీపంలా ప్రకాశించాలి. ఈ భౌతికమైన దీపం మానసికమైన దీపం కావాలి. ఆ మానసిక దీపం ఆధ్యాత్మిక దీపం కావాలి. కేవలం ప్రమిద, నూనె, ఒత్తి, వెలుతురుతో ఆగిపోకూడదు. ఈ దీపం మన గుండెల్లో వెలగాలి. అడుగడుగున గుడి ఉంది, అందరిలో గుడి ఉంది, ఆ గుడిలో దీపం ఉంది, అది ఏ దైవం అన్నారు చలనచిత్ర గీతంలో కూడా. ఆ గుడి అంటే మన గుండె, ఆ గుండెలో దీపం అంటే ఆత్మ. భగవంతుడు జ్యోతిస్వరూపంతో ఉంటాడు కాబట్టి మనం దీపం వెలిగించేటప్పుడు దీపం జ్యోతి పరం బ్రహ్మ దీపం సర్వతమోపకం దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీప నమోస్తుతే. బెంగాల్ దేశంలో, పశ్చిమ బెంగాల్లో ఇప్పటికీ సాయంత్రం వేళ ఆడవాళ్ళు దీపాలు పెడుతూ ఉంటే రవీంద్రుని యొక్క గీతాంజలిలోని పాటలు పాడుతూ ఉంటారట. ఈ ఆంధ్రదేశానికి ఎప్పుడు పడుతుందో ఆ అదృష్టం దీపాలు పెట్టే వేళ నన్నయ్య మొదలుకొని ఈనాటి కవుల వరకు ఉండే వారి యొక్క పద్యాలు చదువుతూ దీపాలు పెట్టేటువంటి యోగం ఈ నేలకి పట్టాలి అని మనం కోరుకుందాం. జీవితం జ్ఞానదీపమై వెలిగి చీకటిని పారద్రోలగలగాలి. ఈ బయటి చీకటిని పారద్రోలడం కొంచెం తేలికే. ఒక దీపం వెలిగిస్తే కొంత పోతుంది. 1,00,000 దీపాలు వెలిగిస్తే భక్తి టీవీ వారి బృహత్తర కార్యక్రమంలో 1,00,000 దీపాలు వెలిగిస్తే ఎంత చీకటైనా పోతుంది. ఇక్కడ ఈ పెద్ద ఆవరణలో మనకి ఎక్కడా చీకటి ఉంది అని మనకు అనిపించట్లా. అన్ని దీపాలు మనం వెలిగించాం. కానీ లోపలి చీకటి పోవడం చాలా కష్టమండి. అది రాగద్వేషాల రూపంలో ఉంటుంది. దాన్ని పోగొట్టుకోగలగాలి. దాన్నే శంకరాచార్య స్వామి చెబుతారు పరమేశ్వరుని ప్రార్థిస్తూ, ఆ లోపలి చీకటి పోవడం లేదయ్యా అంటారు. ఏకో వారిజ బంధవక క్షితినభో వ్యాప్తం తమో మండలం భిత్వా లోచన గోచరోపి భవతి త్వం కోటి సూర్య ప్రభక వేద్య కిం న భవసి అహో ఘనతరం కీదృగ్భవేన్మత్తమక తత్సర్వం వ్యపనీయమే పశుపతే సాక్షాత్ ప్రసన్న భవ. స్వామి పరమేశ్వర కైలాసనాథ, ఇవాళ ఈ ఎన్టీఆర్ స్టేడియంలో మా కోసం వెలిసినటువంటి కైలాసనాథ, ఏకో వారిజ బంధవక, పగలు మాకు కనిపించేవాడు ఒకే ఒక సూర్యుడయ్యా. 2 సూర్యులు 3 సూర్యులు ఎక్కడా లేరు ప్రపంచంలో. మనకి కనిపించిన సమయంలో అమెరికా వారికి కనిపించిన ఒకే సూర్యుడు. ఏకో వారిజ బంధవక క్షితినభో వ్యాప్తం తమో మండలం భిత్వా. సూర్యుడు ఒక్కడే అయినప్పటికీ భూమండలం మీద రోదసిలోనూ వ్యాపించినటువంటి మొత్తం చీకటినంతా పోగొట్టి లోచన గోచరోపి భవతి, చీకటిని పోగొట్టడమే కాకుండా మా కళ్ళకి కనిపిస్తున్నాడు కూడా. సూర్యుడిని చూడడానికి మనం ఇబ్బంది పడతాం, కానీ మనల్ని చూడడానికి ఆయన ఇబ్బంది పడడు. అందుకని సూర్యుడు ఉపయోగానికి ప్రతీక, చంద్రుడు ఆనందానికి ప్రతీక. కార్తీక మాసం అంతా చంద్రుడు, ఇది చందమామ మాసం, ఇది వెన్నెల మాసం. వెన్నెలని మనం చూడగలం, చంద్రుడిని మనం చూడగలం. కవులు అందుకే చంద్రుడి మీద పాటలు పాడతారు. రావోయి చందమామ అని చాలా పాటలు విన్నాం. రావోయి సూర్యమామ అని ఎవరూ పాడరు. సూర్యమామ వస్తే మనం ఉండం ఇక్కడ. అందుకని సూర్యుడు ఉపయోగానికి ఎక్కువ ప్రతీక, చంద్రుడు ఆనందానికి ఎక్కువ ప్రతీక. అందుకే శాస్త్ర విజ్ఞానాన్ని సూర్యుడు అంటారు, కవిత్వాన్ని చంద్రుడు అంటారు. ఆస్వాదించాలి ఖచ్చితంగా. వారి సూర్యకాంతిని ఉపయోగించుకోగలగాలి, చంద్రకాంతిని ఆస్వాదించగలగాలి. ప్రేక్షకులందరికీ ఒక విజ్ఞప్తి, స్వామివారు త్వరలో అనుగ్రహ భాషణం చేయబోతున్నారు. అది కూడా విని వెళ్ళవలసిందిగా నిర్వాహకులు విజ్ఞప్తి చేస్తున్నారు. అందుకని ఏకో వారిజ బాంధవ క్షితినభో వ్యాప్తం తమో మండలం భిత్వా లోచన గోచరోపి భవతి. సూర్యుడు ఒక్కడే అయినా ఓ స్వామి మొత్తం భూమండలం మీద రోదసిలోనూ ఉండేటువంటి మొత్తం చీకటంతా పోగొడుతున్నాడు. పైగా మా కంటికి కనపడుతున్నాడయా. ఏం అదృష్టం ఇది, విచిత్రమైన విషయం కదా. ఒక్కడే ఇంతమందికి కనపడుతున్నాడే. ఒక సూర్యుడు సమస్త జీవులకు తాను ఒక్కొక్కడై తోచుపోలిక అని. కానీ త్వం కోటి సూర్యప్రభక, పరమేశ్వర నువ్వు కోటి సూర్యప్రభాభాసమానుడివి, ఎవ్వరూ ఆ కాంతిని చూడలేరు కూడా అని వేదశాస్త్ర పురాణాది గ్రంథాలన్నీ వర్ణిస్తున్నాయి. దర్శించిన రమణ మహర్షి ప్రభృతులు కూడా ఆ మాట చెప్పారు కదా. అంత కాంతి కలిగిన వాడివి, ఒక్క సూర్యుడే ఇంత చీకటిని తొలగిస్తూ మా కంటికి కనపడుతూ ఉంటే నువ్వు మా కంటికి కనపడడం లేదు. పైగా చీకటిని తొలగించగలిగావు అంటే అది కూడా అనుమానమే. తత్సర్వం వ్యపనీయమే అహో ఘనతరం కీదృగ్భవేన్మత్త
తమక. నా లోపల నా మనస్సులో వ్యాపించినటువంటి కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం అనేటువంటి చీకటి ఉంది. ఇది ఎప్పటికీ పోవడం లేదయ్యా. ఎన్ని కార్తీక మాసాలు వెళ్ళిపోయినా, ఎన్ని సంవత్సరాలు వెళ్ళిపోయినా, ఎన్ని వసంతాలు తిరిగి వచ్చినా, ఎన్ని శిశిరాలు వసంతాలుగా మారినా, ఎన్ని వసంతాలు మళ్ళీ శిశిరాలుగా మారినా, లోపల ఉండే రాగద్వేషాలు, మనుషుల మధ్యలో, అన్నదమ్ముల మధ్యలో, అక్కచెల్లెళ్ళ మధ్యలో, అత్తాకోడళ్ళ మధ్యలో, ఆఫీసులో ఉండే ఉద్యోగుల మధ్యలో, అన్ని చోట్ల రాజకీయం ప్రవహిస్తోంది వేళ. అనేక రాగద్వేషాలు మనుషుల మనస్సుల్ని కమ్మేశాయి. ఈ చీకటి పోవడం లేదయ్యా. తత్సర్వం వ్యపనీయమే, ఆ చీకటిని పోగొట్టవయ్యా అంటున్నాడు. అంటే ఈ దీపాన్ని మనం ఆ దీపంగా భావన చేయగలగాలి. ఈ భౌతిక దీపం ఆధ్యాత్మిక దీపంగా వెలుగొందాలి ఖచ్చితంగా. అందుకోసం దీపం, ఆ దీపం ప్రభావం ఎటువంటిది అంటే, గుణనిధి అని ఒకడు ఉండేవాట కాశీఖండంలో. శ్రీనాథుడు ప్రత్యేకంగా రాస్తాడు ఆ కథను సూత సంహితలో. సంప్రదాయబద్ధమైన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన, తల్లిదండ్రుల మార్గాన్ని అనుసరించకుండా చెడుదారి దొక్కాడు, జూద వ్యసనానికి లోనయ్యాడు, ఇంట్లో ఉండే వస్తువులన్నీ అమ్మేశాడు. బాగుపడతాడేమో అని పెళ్లి చేశారు. మన వాళ్ళకి అదో అజ్ఞానం. బాగుపడకపోగా ఆవిడ్ని కూడా దెబ్బతీస్తాడు అనవసరంగా. పెళ్ళి అయితే బాగుపడతారు కదా అని పెళ్లి చేస్తే తల్లి నగలతో పాటు భార్య నగలు కూడా పట్టుకెళ్ళి అమ్మేశాడు. ఇన్ని పాపాలు చేసిన వాడు చివరికి తండ్రి శిక్షగా గృహ బహిష్కారం విధిస్తే అన్నం లేక వారం రోజులు వీధుల్లో తిరిగాడు. ఎక్కడా ఏమీ దొరక్క చివరికి శివరాత్రి నాడు ఒక గుళ్ళో అందరూ భజన చేస్తూ ఉంటే వాళ్ళతో పాటుగా భజన చేస్తే నాకు కూడా చివరిలో ఇంత ప్రసాదం పెడతారు కదా, భజనకు నేను ప్రసాదం కోసం వచ్చినా సరే భజన చేస్తే ప్రసాదం పెడతారు, అందరికీ ప్రసాదం తీసుకుని వెళ్ళండి అంటారని వారం రోజులు బట్టి కడుపు నకనకలు ఆడిపోతుందేమో పాపం. వాళ్ళ అమ్మని ప్రార్థించాడు. అమ్మ ఉంటే ఎంత బాగుండేది అనుకున్నాడు. అమ్మ అరుణగభస్తి బింబముల నుదయాద్రి అరుణగభస్తి బింబముదయాద్రిపయన్ బొడతేర గిన్నెలో పెరుగును వంటకంబు వడపిందియలున్ కుడు వంగబెట్టు నిర్భర కరుణాధురీణయగు ప్రాణము ప్రాణము తల్లియున్నదే హరహర ఎవరింక కడుపారసి బెట్టుదురీప్సితాన్నముల్. ఈ పద్యం ద్వారా ఒక్క రహస్యం చెబుతున్నాడు శ్రీనాథుడు మనకి, ముఖ్యంగా యువతరానికి. తల్లిదండ్రులు రకరకాల జాగ్రత్తలు చెబుతూ ఉంటే, సత్ప్రవర్తన గురించి చెబుతూ ఉంటే వినరు. ఈ పెద్దాళ్ళు ఇలాగే చెబుతారులే అంటారు. రేపు జీవితంలో దెబ్బతిన్నాక హార్దికంగా అన్ని నష్టాలు వచ్చాక మా అమ్మ చెబుతూనే ఉండేది, మా నాన్న చెబుతూనే ఉండేవారు అని తిరిగి వాళ్ళ పిల్లలకి చెబుతారు. విచిత్రంగా వాళ్ళ పిల్లలు కూడా వీళ్ళు చెప్పినట్టు వినరు. వాళ్ళు వెళ్ళే దారుల్లో వాళ్ళు వెళ్ళిపోయి మళ్ళీ వాళ్ళ పిల్లలకి చెబుతూ ఉంటారు. ఇలా పరంపరగా మనకి చెప్పుకోవడమే సరిపోయింది, చేసుకోవడం అనేది లేదు. ఇంకా చెప్పేవాళ్ళు ఎక్కువయ్యారు, చేసేవాళ్ళు తక్కువయ్యారు. అందుకని గుణనిధి బాధపడుతున్నట్ట. అరుణగభస్తి బింబం ఉదయాద్రిపయ్యన్ బొడతేర. ఇంకా సూర్యోదయం అయ్యి కాకముందే నేను నిద్ర లేవకపోయినా సరే మా అమ్మ బలవంతంగా లేపి, ఒరే ఎప్పుడో రాత్రి అనగా తిన్నావురా, కాస్త తినరా అని గిన్నెలో పెరుగు వంటకం ఏదో ఒకటి నా కోసం పచ్చడి తయారు చేసి ఆవకాయ బద్ద కూడా వేసి పెట్టేది. ప్రాణము తల్లి ఉన్నది. పెరుగన్నం ఆవకాయ అప్పటి నుంచి ఉంది లెక్క. అందుకని చలిదన్నం ఆవకాయ వేసి పెట్టేది, అరసి పెట్టేది ఆవిడ. కడుపు చూసి పెడుతుంది తల్లి ఖచ్చితంగా. తిన్నాను అంటే ఎప్పుడు తిన్నావురా నాకు తెలియదా అంటుంది. పిల్లవాడు అడిగితే అన్నం పెట్టడం కాదు, అడగకుండా పెట్టేదాన్నే తల్లి అంటారు. అందుకని అడగకుండానే మా అమ్మ అన్నం పెడుతూ ఉంటుంది. అటువంటి తల్లి ఉన్నదే హరహర ఎవరింక కడుపు ఆరసి పెట్టుదు రీప్సిత అన్నములు. ఇక నాకు పొట్ట చూసి తిన్నావా లేదా అని అడిగి పెట్టేవాళ్ళు ఎవరైనా ఉన్నారా అని వీధిలో గెంటే పడ్డం వల్ల విపరీతమైన బాధకి, ఆకలి బాధ దేనికి తట్టుకోలేదు కదండి. దేనికైనా తట్టుకోవచ్చు కానీ దానికి తట్టుకోవడం కష్టం. అది భరించలేక శివరాత్రి నాడు వాళ్ళతో పాటుగా జపం చేసి భజన చేసి దీపాలు పెట్టి అన్నీ వాళ్ళతో పాటుగా కూర్చుని చివరికి అందరూ పడుకున్నాక నా నృత్యాలు చేసి పాటలు పాడి అలిసిపోయి భక్తులందరూ పడుకున్నాక గర్భగుడిలో ప్రవేశించాట. అక్కడ పెట్టిన ప్రసాదపు కుంభాలు ఎత్తుకుపోదామని ఆశ, 2 మెతుకులు తిందామని కాదు. ఆ అన్నం కొండ పట్టుకుపోతే ఓ వారం రోజులు తినొచ్చు కదా అని ఓ విరితాపత్రయం. అందుకని వాళ్ళు అలాగే ఎవరైనా పట్టుకుంటారేమో చూస్తారేమో అని లోపలికి వెళ్ళి వాడు చేసిన పుణ్యకార్యాన్ని గమనించండి. ఈ దీపం వాడి జీవితాన్ని ఎంత కాపాడిందో. గృక్కిల్ మృంగుచునొక్కయోధనమగా కుంభంభు నీక్షించి గృక్కిల్ మృంగుచు ఒక్కయోధనమగా కుంభంభు నీక్షించి వాడకోణంబున మందరస్మియగు దీపాంకూరముంజోచి నిజ వస్త్రైకంశముంజించి చేనొక్కెన్ ఒత్తిగనే తదోచను శిఖన్ యోజించే వైశ్వానరున్.
ఆ దీపం అక్కడ కొండెక్కేటువంటి స్థితిలో కొడిగట్టుకుపోతుంది, గుళ్ళో పెట్టిన దీపం. అందుకని దాన్ని కాస్త కొడిగట్టే దీపం పైకి మళ్ళీ వెలగాలంటే మనం ఏం చేస్తాం, ఆ ఒత్తి పైకి ఎగదోస్తాం. కానీ ఎగదొయ్యడానికి కూడా ఒత్తి లేదు, అయిపోతుంది. అందుకని వాడికి వేరే దారి లేక వాడు ప్రసాదాలు అయితే ఎత్తుకెళ్ళాలి, దొంగతనం చేయాలి పైగా. అందుకోసం దీపం కావాలి. దీపం లేకుండా దొంగతనం మాత్రం ఎలా వీలవుతుంది? అందుకని ఆ దీపం కావాలి కాబట్టి దానికోసం దీపం వెలిగించేట ఎలాగ వేరే దారి లేక వాడికి అప్పటికే వాడు కట్టుకున్నటువంటి పంచే కండువా బాగా మాసిపోయి ఇంచుమించు చినిగిపోయినట్టుగా ఉన్నాయి కాబట్టి వారం రోజులుగా ఏకవస్త్రమేగా. అందుకని దాన్నే కొంచెం మొక్క చించి దాన్ని ఇలా కాస్త నలిపి ఒత్తిగా నలిపి ఆ కొడిగట్టేటువంటి ఒత్తికి గుడ్డతో చేసిన ఒత్తిని పేని జోడించట. శిఖన్యోజించే వైశ్వానరున్, ఈ కొత్తగా తీసినటువంటి గుడ్డ పీలికి ఆ అగ్ని అంటుకునేలా చేస్తే వెంటనే దీపం వెలిగితే ఆ దీపపు వెలుగులో పరమేశ్వరుని చూశాడు. అనుకోకుండా కళ్ళనీళ్లు వచ్చాయి, కానీ ఆకలి దంచేస్తోంది. ఆ ప్రసాద కుంభాన్ని పట్టుకుని వెళ్ళాడు. తరువాతి జన్మలో ఆ గుణనిధి ఆ దీప ప్రభావం వల్ల కళింగ దేశపు మహారాజుగా పుట్టాడు. అరిందముడు అనేటువంటి ప్రేమి మీద ఇన్ని పాపాలు చేసినా సరే మన సంస్కృతి మనకిచ్చేటువంటి అవకాశం పాపాలు చెయ్యమని, చేసిన పాపాలన్నీ దీపం పెట్టి పోగొట్టుకోమని కాదు. నువ్వు పాపాత్ముడివి అని అందరూ బోధిస్తారు. కానీ హిందూ సంస్కృతి మాత్రం నువ్వు పుణ్యాత్ముడివి, నీకు పాపఛాయ లేదు. అహం బ్రహ్మాస్మి తత్వమసి, ఆ భగవంతుడు నువ్వే, ఆ పరమ పదార్థం నువ్వే అని చెప్పేటువంటి ఏకైక ధర్మం, ఏకైక సంస్కృతి హిందూ సంస్కృతి. అందుకని ఎటువంటి పాపాలు చేసినా పోవడం కోసం ఈ దీపావళి నాడు ఈ కార్తీక మాసంలో దీపం భక్తితో కనుక పెట్టినట్టయితే వచ్చే జన్మ చాలా మంచి జన్మ వస్తుంది. ఆ మంచి జన్మలోనే ఆయన కళింగ దేశపు మహారాజుగా పుట్టి జన్మాంతర సంస్కారం ఎక్కడికి పోతుందండి? రాజు తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు. అందుకని దేశమంతా శివాలయాల్లో నిత్య దీపారాధన చెయ్యాలి. కార్తీక మాసం అంతా భక్తి టీవీ వారిలాగే కోటి దీపోత్సవం చెయ్యాలి అని ఆజ్ఞాపించట. అదిగో ఆ పుణ్యఫలంగా మళ్ళీ తరువాతి జన్మలో అతనే కుబేరుడై పుట్టాడు. శ్రీ వెంకటేశ్వర స్వామికి అప్పు ఇచ్చిన కుబేరుడు ఈ గుణనిధి. ఇన్ని పాపాలు చేసిన వాడు కుబేరుడై వెంకటేశ్వర స్వామికి అప్పిచ్చాడు. ఇప్పటి వరకు మనం ఎన్ని కోట్ల రూపాయలు కడుతూ ఉన్నా స్వామివారు ఇంకా అప్పు తీరలేదు అంటూనే ఉన్నారు. ఆయనకు అప్పించేంత గొప్పవాడు కుబేరుడు. అంత గొప్పవాడైన కుబేరుడికి మూలం ఈ గుణనిధి కథ. ఆ గుణనిధి అంత ఉన్నతికి రావడానికి మూలం కార్తీక మాసం దీపం, శివరాత్రి దీపం. దీపానికి అంత ప్రాధాన్యం ఉంది. పైగా ఈ పండుగ ఈ మాసంలో ప్రత్యేకంగా మనం చెప్పుకోవలసినటువంటి పండుగ క్షీరాబ్ది ద్వాదశి. శ్రీ మహావిష్ణువు, శివుడు, దీపం ప్రాధాన్యం చెప్పుకున్నాం కాబట్టి మహావిష్ణువు యొక్క ప్రాధాన్యం మనకి రేపు వచ్చేటువంటి శుద్ధ ద్వాదశి నాడు జరుపుతుంది. మీరందరూ మీ ఇళ్లల్లో లోకమంతా జరుపుకుంటారు. మా అమ్మ అంటూ ఉండేది సరదాకి, ఒరే అందరు పుట్టినరోజు ఎవరింటో వాళ్లే జరుపుకుంటారా, నా అదృష్టం రా, నా పుట్టినరోజు దేశమంతా జరుపుకుంటారనేది. ఎందుకంటే ఆవిడ క్షీరాబ్ది ద్వాదశి నాడు పుట్టింది. అందుకని నిజమేనమ్మా ఈ గడుపున పుట్టడం నా అదృష్టం అనేవాడిని. ఏమిటి ఆ రోజు ప్రత్యేకత అంటే స్వామివారు నిద్ర లేచారు. శ్రీ మహావిష్ణువు 4 నెలలు యోగ నిద్రలో ఉండి లేచారు. ఏమిటి యోగ నిద్ర? మనకి భోగ నిద్ర తెలుసు, రోగ నిద్ర తెలుసు, యోగ నిద్ర తెలియదు.